హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఈసారి క్రిస్మస్కి పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో చిన్న సినిమాలు ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో తెలుగు సినిమాలు 6 అయితే తెలుగు డబ్ మూవీస్ 2 వస్తున్నాయి. అదిగాక పెద్ద సినిమాలు ఏవీ లేవు. అలాగే అవతార్ రిలీజ్ అయిన క్రిస్మస్కు ఆల్మోస్ట్ 1 వీక్ ముందే రిలీజ్ అయింది. అలాగే మన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ 2 కూడా క్రిస్మస్ డేట్ను కాకుండా దానికంటే ముందే డేట్ ఫిక్స్ చేసుకొని అది వాయిదా పడి మరి ఇంకో డేట్లో వచ్చింది. దాంతో క్రిస్మస్ టయానికి పెద్ద సినిమాలు అంటూ ఏవీ లేవు. దాంతో చిన్న సినిమాలు ఎలాగైనా ఇక ఈ మంత్ ఎండింగ్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టుకొని ఈ మంత్లో కంప్లీట్ చేసుకుందాం అన్నట్లుగా వచ్చేసాయి. ఇక ఈ డిసెంబర్ 25న ఈ 2025 ఎండింగ్ కూడా రాబోతున్న ఈ టయాన పోటీ పడుతున్న సినిమాలు విషయానికి వస్తే నెంబర్ 1 శంబాలా. ఆది సాయి కుమార్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ 2 అని చెప్పుకోవడానికి నాకు తెలిసినంత వరకు ఒక సినిమా కూడా లేదు. అన్నీ యావరేజ్ అయినటివి, డిజాస్టర్ అయినటివి, ఏదో ఓ మోస్తారుగా హిట్ అయిన సినిమాలే. ఇక ఇప్పుడు యుగంధర్ ముని డైరెక్షన్లో వచ్చిన చిత్రం శంబాలా. ఈ సినిమా ట్రైలర్ అయితే ఓ రేంజ్లో ఉంది. బాగా చాలామందిని ఇంప్రెస్ చేసింది కూడా. ట్రైలర్ చూస్తే చాలా బాగున్నట్టే ఉంది. డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్సు, బలమైన ఎమోషన్స్, ట్విస్ట్లు, మిస్టరీ మిక్స్ చేసి ఈ సినిమాని అయితే తీశారు. ఇక ఈ సినిమా 25వ తేదీ రాబోతుంది. ఇక థియేటర్లో రిలీజ్ అయినాక ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి చూడాలి ఈ సినిమా మన ఆది కెరీర్లో ఏమన్నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందా, లేదంటే ఇంతకు ముందు సినిమాల్లాగానే యావరేజ్గా లేదంటే ఫ్లాప్తో ముగుస్తుందా అనేది 25 వరకు వెయిట్ చేయాలి. ఇక డిసెంబర్ 25నే రాబోతున్న మరో సినిమా ఛాంపియన్. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా నటిస్తున్నారు. తన ఫస్ట్ సినిమా నిర్మలా కాన్వెంట్తో మంచి హిట్ అందుకొని తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇక రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో వచ్చిన పెళ్లి సందడి కూడా పర్లేదు అని అనిపించింది. ఇక ఆ 2 సినిమాలు హిట్ లక్కనే అనుకున్నా. ఇక 3వ సినిమా ఛాంపియన్తో రాబోతున్నాడు. ఈ సినిమాకి డైరెక్షన్ వహిస్తుంది ప్రదీప్ అద్వైతం గారు. ఈ సినిమా ఒక పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా. హిస్టరీకి కొద్దిగా లింక్ పెట్టి ఒక స్పోర్ట్స్కు సంబంధించిన సినిమాను ఇందులో చూపిస్తున్నారు. ఫుట్బాల్కు సంబంధించిన మూవీ ఇది. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్లో జరిగిన కథతో ఈ సినిమాను తీసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలరు, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిసెంబర్ 25న రిలీజ్ అవ్వబోయే ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందా, అది కాకుండా ఆది సినిమా కూడా ఉండడంతో ఒక పీరియాడికల్ హిస్టరీ డ్రామాతో వస్తున్న ఆ సినిమాను ఎదుర్కొని నిలబడుతుందా అనేది వేచి చూడాలి. ఇక డిసెంబర్ 25న రాబోతున్న 3వ మూవీ ఈషా. అఖిల్ రాజ్ త్రిగుణ, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్లో రాబోతున్న సినిమా. శ్రీనివాస్ మన్నే ఈ సినిమాకు డైరెక్షన్ వహించారు. ఇది క్రిస్మస్కు జనాలను భయపెట్టాలి అనేసి వచ్చేస్తుంది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఇప్పటికే వచ్చిన ట్రైలరు ఓ రేంజ్లో ఆకట్టుకుంది. చాలామంది చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. హర్రర్ అంటేనే మన వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సినిమా ఒక మాదిరిగా ఉన్నా కూడా మంచి రెస్పాన్సే వచ్చే అవకాశం ఉంటుంది. మైథలాజికల్ కానీ హర్రర్ కానీ మన తెలుగు ఆడియన్స్కు చాలా ఇంట్రెస్ట్. ఇక ఈ లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ ఈ సినిమాలను ఇచ్చిన బన్నీ వాస్ గారు, వంశీ నందిపాటి గారు కలిసి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఇక డిసెంబర్ 25న రాబోతున్న ఈ హర్రర్ మూవీ ప్రజలను భయపెట్టగలుగుతుందా, భయాన్ని ఎదుర్కోవడానికి జనాలు థియేటర్కి రప్పించగలుగుతుందా అనేది 25 వరకు చూడాలి. ఇక డిసెంబర్ 25 రాబోతున్న మరో మూవీ దండోరా. ఈ శివాజీ అలాగే నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ మెయిన్ లీడ్లో రాబోతున్న సినిమా. ఈ సినిమాకి మురళీకాంత్ గారు డైరెక్షన్ వహించారు. రవీంద్ర బెనర్జీ గారు ఈ సినిమాను నిర్మించారు. మన కలర్ ఫోటో అలాగే బెదుర్లంక సినిమాను ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళే. ఇక డిసెంబర్ 25తో ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఈ సమాజంలో ఉన్న
క్యాస్ట్ ఫీలింగ్ అనే కాన్సెప్ట్ను తీసుకొని ఈ సినిమా తీశారు. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది ట్రైలర్ అయితే. ఇక సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ట్రైలర్ అయితే పర్లేదు, ఇంట్రెస్టింగ్గానే ఉంది. అదే కాక సమాజంలో ఈ మధ్య క్యాస్ట్కు సంబంధించి కొన్ని ఫీలింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నట్లు న్యూస్లలో చూస్తున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా చూసినట్టున్నారు. ఇంకా వెయిట్ అండ్ సీ. శంబాలా అలాగే ఛాంపియన్ దీనిలను ఎదుర్కొని ఈ సినిమా నిలబడగలుగుతుందా లేదా అనేది. అదేగాక మన శివాజీ గారు ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయినా నుంచి ఎన్నో కాంట్రవర్సీలలో ఇరుక్కుంటున్నారు. కనీసం ఆ కాంట్రవర్సీల వలన క్యాష్ చేసుకోగలుగుతారా లేదా చూద్దాం. ఇక అదే డిసెంబర్ 25న రాబోతున్న మరో మూవీ పతంగ్. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత వీళ్ళు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్లుగా యాక్ట్ చేయబోతున్న మూవీ. ట్రైలర్ పర్లేదు, కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాన్సెప్ట్ ఏం లేదు, మనకు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, చెడ్డీ దోస్తు. ఎంత అంటే ఒకరి కడ్రాయర్ కూడా ఇద్దరు షేర్ చేసుకునేంత ఫ్రెండ్స్. ఒక అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి విషయంలో గొడవ పడి విడిపోతే ఎలా ఉంటుంది అన్నదే కాన్సెప్ట్. తిరిగి వాళ్ళిద్దరు కలుస్తారా లేదా, ఆ అమ్మాయి ఇద్దరిట్లో ఎవరిని లవ్ చేసి ఎవరితో ఉండబోతుంది అనే కాన్సెప్ట్తో వచ్చింది. ఈ సినిమాలో ఒక స్పోర్ట్స్ మాదిరి కూడా తీసుకోవచ్చు. గాలిపటాలు, పతంగులు ఎగురవేసే పోటీ పెట్టుకొని ఇద్దరు ఫ్రెండ్స్ 2 టీములుగా డివైడ్ అయ్యి ఒకరికొకరు ఆపోజిట్ టీమ్గా ఆడుతూ ఆ పతంగుల గేమ్ ఆడుతూ ఉంది ట్రైలర్లో. ఇంకా చూద్దాం ఈ సినిమా కూడా ఇంత మాత్రం ఆడుతుంది, ఎంత మాత్రం హిట్ అవుతుంది అనేసి. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందులో ఇది ఒకటి. 25న రాబోతున్న మరో మూవీ బ్యాడ్ గర్ల్స్, కానీ చాలా మంచోళ్ళు అన్న సబ్ టైటిల్ రాబోతుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా డైరెక్టర్ ఫనీ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది. రేణు దేశాయ్ గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్గా వచ్చారు. అచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని, యష్ను, రోహన్, సూర్య మెయిన్ లీడ్ క్యారెక్టర్లలో రాబోతున్నారు. మంచి కామెడీ ఎంటర్టైన్ మాదిరే ఉంది. ఒక మంచి మెసేజ్ మూవీ మాదిరి కూడా ఉంది. కమెడియన్స్ను బాగానే తీసుకున్నారు. అలాగే కొంతమంది హీరోల మ్యానరిజంలను అలాగే పొలిటీషియన్ల మ్యానరిజంలు కూడా సినిమాల్లో యాడ్ చేశారు. అమ్మాయికి అబ్బాయికి ఉన్న డిఫరెన్స్ను ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా చూస్తారు అన్న విధానాన్ని కూడా తీసుకున్నట్టే ఉంది ట్రైలర్ చూస్తే. వెయిట్ అండ్ సీ. ఇక ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమా కూడా ఎదుర్కొని నిలబడగలుగుతుందా లేదా అనేది ఇక 25వ తేదీనే వేచి చూడాలి. టికెట్ కూడా ₹99 ఫస్ట్ డే ఫస్ట్ షో అని కూడా మూవీ టీం అనౌన్స్ చేసింది. ఇక టికెట్ లో ప్రైజ్ అనే సినిమా థియేటర్లో వెళ్తారు అన్న ఉద్దేశంతో పెట్టిన. చూద్దాం ఆ ₹99 అనే టికెట్ రేటు పెట్టిన దానికన్నా న్యాయం జరుగుతుందా లేదా అనేసి. ఇక తెలుగులో పెద్ద సినిమాలు ఏవి డిసెంబర్ 25న రావట్లేదు అన్న తెలుసుకున్న మన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తన సినిమాను తెలుగులో రిలీజ్ చేసుకోబోతున్నాడు. మోహన్ లాల్ నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా వృషభ సినిమాను డిసెంబర్ 25న మలయాళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను మన తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఇక గీతా ఆర్ట్స్ అంటే ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లు కూడా బాగానే దొరుకుతాయి. పెద్ద హీరో సినిమాలు కూడా ఏవి లేవు, అన్నీ చిన్న చిన్న సినిమాలే కాబట్టి థియేటర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇక మోహన్ లాల్ కూడా మంచి యాక్టరు, అలాగే మంచి ఫ్యాన్స్ చాలా బాగానే ఉన్నారు. తెలుగులో కూడా ఆయన సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు బాగానే ఉన్నారు. కాబట్టి ఇక డిసెంబర్ 25న రిలీజ్ చేసుకొని క్యాష్ చేసుకుందామన్న ఉద్దేశంతో వచ్చారు. ఒక ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న మనిషికి తన గత జన్మ అనుకోవచ్చు, లేదా ఒక మైండ్ డిజార్డర్ అనుకోవచ్చు, రాజుల కాలంలో ఉన్న తన స్టోరీ గుర్తొస్తే ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ను తీసుకున్నారు. ఇక ఇది మరి ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి చూడాలి. సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది ఒక మైథలాజికల్ హిస్టారికల్ మూవీ అని చెప్పుకోవచ్చు. చూద్దాం. ఇక తెలుగు సినిమాలు చిన్నవి రిలీజ్ అవుతున్నాయి కదా, దానిలను ఎదుర్కొని నిలబడుకొని హిట్ కొట్టగలుగుతాడా, దానిలను మించిన హిట్ కలెక్షన్లు కురిపించుకోగలుగుతాడా అని. ఇక డిసెంబర్ 25న రాబోతున్న ఇక చిట్ట మూవీ ఈ వీడియోలో కిచ్చా సందీప్ నటించిన
మార్క్. ఇది ఒక క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ. సస్పెండ్ అయిన ఒక ఎస్పీ తప్పిపోయిన పిల్లల్ని, కిడ్నాప్కి గురైన పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తున్న సినిమా. కాపాడడానికి వెళ్తూ ఉంటే ఆ పిల్లలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉండరు. అట్లాంటి సిచ్యువేషన్లో మన హీరో ఏం చేశాడు, ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా కాన్సెప్ట్. ఇక ట్రైలర్ కూడా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. కానీ డబ్బింగ్ ఎందుకో నాకు ఆ ట్రైలర్ చూస్తుంటే డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదేమో అనిపించింది. చూద్దాం. ఇంకా తెలుగులో వస్తున్న 6 తెలుగు సినిమాలను ఎదుర్కొని నిలబడగలుగుతుందా? అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన వృషభ సినిమాకు పోటీగా వస్తున్న ఈ సినిమా కనీసం ఆ మోహన్ లాల్ సినిమాను ఎదుర్కొని నిలబడగలుగుతుందా అనేది ఇక రేపటి రోజు తెలుస్తుంది. ఇక ఇప్పుడు రాబోతున్న తెలుగులో రిలీజ్ అవ్వబోతున్న మన తెలుగు స్టేట్లలో 8 సినిమాల్లో ఎన్ని హిట్ అవుతాయి, ఎన్ని డిజాస్టర్ అవుతాయి, ఎన్ని మంచి కంబ్యాక్ ఇస్తాయి అనేసి ఈ 2025 డిసెంబర్ను క్రిస్మస్ టైంలో ఏ సినిమాలు క్యాష్ చేసుకుంటాయో ఇంకా ఒక రోజు ఉంటేనే తెలిసిపోతుంది. టాలీవుడ్ స్టార్లు లేని క్రిస్మస్ అయినా మంచి కంటెంట్ ఉన్న క్రిస్మస్ అనే చెప్పాలి. కాకపోతే ఒకేసారి అన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి వాటిల్లో ఏటికి ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏ సినిమాలను ఓన్ చేసుకుంటారు అనేది ఈ 2025 చివరి బాక్స్ ఆఫీస్ యుద్ధంలో గెలిచేది ఎవరో వెయిట్ అండ్ సీ.